राजयोग सिखलाते हैं, विश्व के परिवर्तक हम राजयोग सिखलाते हैं। बोलो मेरे संग पवित्र बन पवित्र बन पवित्र बन, पवित्र बन पवित्र बन पवित्र बन। जहाँ पर था एक राज और एक धर्म, ना कोई दुख था और ना कोई गम। सोने की नगरी था मेरा ये वतन, देवी देवताओं में था प्यार का चलन। विश्व के परिवर्तक हम राजयोग सिखलाते हैं। बोलो मेरे संग पवित्र बन पवित्र बन पवित्र बन, पवित्र बन पवित्र बन पवित्र बन। नया था जमाना, सुखी था संसार, यथा राजा तथा प्रजा और साहूकार। 16 कला संपूर्ण कहलाते थे वहाँ, ऊंच और पवित्र था सारा ही जहां। विश्व के परिवर्तक हम राजयोग सिखलाते हैं। बोलो मेरे संग पवित्र बन पवित्र बन पवित्र बन, पवित्र बन पवित्र बन पवित्र बन। जन जन में फैला हुआ है भ्रष्टाचार, दुख और अशांति ने घेरा सबको आज। जो भारत सिरताज हुआ वो मोहताज, राजा और रंक सभी पतित बने आज। विश्व के परिवर्तक हम राजयोग सिखलाते हैं। बोलो मेरे संग पवित्र बन पवित्र बन पवित्र बन, पवित्र बन पवित्र बन पवित्र बन। Okay. ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు బాబా పరివర్తన అయ్యే విషయాలను గురించి చెప్తారు. మనం ఎంత బాగా పరివర్తన అవుతాం, ఎంత ఫాస్ట్గా పరివర్తన అవుతాము, అంత ఈ విషయం కూడా జల్దీ పరివర్తన అయ్యి సత్యుగం జల్దీ వస్తుంది. అయితే ఎట్లా మనం కింద పడినాం దాని గురించి కూడా తెలుసుకొని సర్చ్ చేసుకోవాలి. బాబా చెప్తారు, మీఠే బచ్చే सबसे बड़ी बीमारी देह अभिमान की है, इससे ही डाउनफॉल हुआ है, इसलिए देही अभिमानी बनो. బాబా చెప్తారు, చాలా పెద్ద రోగం దేహాభిమానం.
ఈ దేహ అభిమానం నుంచి పడిపోయినా మనం, ఎంత దుర్గతి అయిపోయింది. ఇప్పుడు మరి ఆత్మాభిమాని కావాలి. ప్రశ్న, తుమ్ బచ్చోంకి కర్మాతీత అవస్థ కబ్ హోంగి? బాబా అడుగుతారు, మీది బిడ్డలది కర్మాతీత అవస్థ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది कर्मातीत अवस्था? आंसर, जब योग बल से कर्म भोग पर विजय प्राप्त करेंगे, पूरा पूरा देही अभिमानी बनेंगे. అంటే బాబా చెప్తారు, మనకు కర్మాతీత అవస్థ రావాలంటే మనం యోగ బలం ద్వారా కర్మభోగాన్ని జయించాలి. ఎప్పుడు కర్మభోగం అంటే అనేక ప్రకార రోగాలు. ఈ రోగాలు జయించేది అంటే పూర్తి ఆత్మ అభిమాని కావాలి. पूरा देही अभिमानी बन. ये देह अभिमान का ही रोग सबसे बड़ा है. इससे दुनिया पतित हुई. देही अभिमानी बनो तो वो खुशी व नशा रहेगा, चलन भी सुधरेगा. అంటే పూర్తిగా ఆత్మ అభిమాని కావాలి. ఈ దేహ అభిమానం నుంచి అనేక ప్రకార రోగాలు, ఎందుకంటే ఇదే ఒక చాలా పెద్ద రోగం మనకు. ఈ రోగం నుంచే ప్రపంచం కూడా ఇంత పతిత అయిపోయింది. ఆత్మాభిమాని అవుతూ ఉండాలి. అప్పుడే సంతోషం ఉంటుంది, నశ ఉంటుంది, మన నడవడికే కూడా మారిపోతూ ఉంటుంది. దేహ అభిమానంలో మన నడవడికే చాలా చెడ్డగా ఉంటుంది. అందుకే ఆత్మాభిమాని కావాలి, రాయల్గా నడుచుకుంటారు. మరి పాట రాత్కే రాహి తక్మత్ జాన, ఈ పాట విన్నారు కదా, ఎన్నిసారి చెప్పినారు బాబా. రాత్రిలో పోయి యాత్రికలు అలసిపోకూడదు. ఇక్కడ రాత్రి అంటే అజ్ఞాన రాత్రి, కలియుగం. ఇక్కడ ఉండి మనం పురుషార్థం చేస్తూ ఉన్నాం, తలంపుని యాత్ర. ఈ యాత్రలో అలసిపోకుండా చేస్తూనే ఉండాలి, మధ్యలో స్టాప్ చేసుకోకూడదు. గడి ఆత్మ అభిమాని అయ్యేదానికి పూర్తి పురుషార్థం చేయాలి, దేహ అభిమానిలో రాకూడదు. ఓం శాంతి. రాహి అంటే యాత్రి, దారిలో పోయేవాళ్ళు. దీని అర్థం కూడా మీకు తెలుసు కదా. రాహి అంటే మనందరం ఇప్పుడు పోదా ఉన్నాం, యాత్ర చేస్తూనే ఉన్నాం. और तो कोई समझा नहीं सकते सिवाय तुम ब्रह्मा मुख वंशावली ब्राह्मणों की. तुम जो देवी देवता थे तो मनुष्य, परंतु तुम्हारी सीरत बहुत अच्छी थी. तुम सर्वगुण संपन्न, 16 कला संपूर्ण थे. तुम विश्व के मालिक थे, हीरे जैसे थे. अभी कौड़ी जैसे कैसे बने? हीरे जैसे से कौड़ी जैसे कैसे बने? ये कोई मनुष्य नहीं जानता है. అంటే బాబా చెప్తారు, ఈ పాట అర్థం మీకు అర్థమైంది కదా. రాహి అంటే యాత్రలో పోతూ ఉండేవాళ్ళు. ఇది కూడా మనుషులకు తెలీదు. ఓన్లీ ఎవరెవరు బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణ్ అయినారు వాళ్ళకు మాత్రమే ఈ పాటది కూడా అర్థం తెలుసు. ఎవరందరూ దేవీ దేవతలుగా ఉంటారో వాళ్ళకి అర్థమయ్యేది ఇప్పుడు. అయితే అప్పుడు కూడా మనం మనిషిలాగే ఉంటాం. అయితే మనం చాలా బాగుంటాం, మన ముఖం కూడా బాగుంటుంది, దేవతలాగా ఉంటాం, సంపూర్ణంగా ఉంటాం, విశ్వానికి మాలికగా ఉంటాం. అంటే బాబా చెప్తారు, మీరు ఎంత బాగా సర్వగుణ సంపన్న 16 కళ సంపూర్ణ విశ్వానికి మాలికగా ఉంటుంది. అంటే వజ్ర సమానం ఉండిన వాళ్ళు ఎట్లా గవ్వ సమానం అయిపోయినారు. ఇది మనుషులకి ఎవరికి తెలీదు. ఒకప్పుడు భారత్ ఎంత బాగుండింది, ఇట్లా అయిపోయింది ఎట్లా అని. ఇక్కడ కూడా శివబాబా బిడ్డలు నంబర్వారు పురుషార్థానుసారంగా తెలుసుకొని నంబర్వారు మారుతూ ఉన్నారు. కొందరు 5% మారినారు, కొందరు 10%, కొందరు ఎట్లా వాళ్ళ ముఖాలో మార్పు కనిపిస్తూ ఉంది. ఎవరందరూ బాబా బిడ్డలు అయినారు, కొంచెమైనా మారినారా లేదా? ఇది కూడా మనుషులకు తెలీదు.
భారత్ ఒకప్పుడు స్వర్గంగా ఉండింది. క్రిస్టియన్స్ ఏమో చెప్తారు క్రైస్తు వచ్చేందుకు 3000 సంవత్సరం ముందు భారత్ స్వర్గంగా ఉండింది. అంటే భారత్లో దేవీ దేవత లాగా మనుషులు ఉన్నారు అని చెప్పినారు. వాళ్ళ లోపల ఎంత మంచి గుణం ఉంటుంది. వాళ్ళని భగవాన్ భగవతిని కూడా చెప్తూ ఉంటారు మనుషులు. అంత మంచి గుణం ఉండేది. భగవాన్ సమానమైన గుణాలు. ఇప్పుడు ఏం గుణం ఉంది మనుషుల్లో? అన్ని అవగుణాలు. ఆ గుణాలంతా ఎగడిపోయింది. మనుషులకు ఇది కూడా అర్థం కాదు. భారత్ ఒకప్పుడు మంచి గుణాలు ఉండేటప్పుడు చాలా సౌకారిగా ఉండేది. అన్ని చెడ్డ గుణాలు వచ్చిన తర్వాత పేదవాళ్ళు అయిపోయినారు. భారత్ ఎట్లా పడిపోయింది? ఇట్లా పడిపోయిన దానికి కారణం దేహాభిమానం. తండ్రి వచ్చి మనకి దాని విషయాలు చెప్తారు. మనం ఇప్పుడు ఆత్మాభిమాని అయితే ఎంత సౌకార్య అయిపోతాం. సో దేహాభిమానిలో రాకూడదు. మనకు బాబా చెప్తారు మీ ముఖంలో మార్పు కనిపిస్తూ ఉండాలి. బిడ్డలకు చెప్తారు దేవీ దేవతలుగా ఉంటారు కదా మీరు, అప్పుడు మీరు ఆత్మాభిమానిగా ఉంటారు. అయితే ఎప్పటి నుంచి రావణ్ రాజ్యం స్టార్ట్ అయిందో దేహాభిమానిలో వచ్చేసారు. ఈ దేహాభిమాని నుంచే అందరూ పడిపోయినారు. చాలా పెద్ద రోగం ఇది దేహాభిమానం. ఈ రోగం వచ్చిన తర్వాత అందరూ పడిపోయినారు. తో సత్యుగంలో మనం ఆత్మాభిమానిగా ఉంటాం. అప్పుడు చాలా సుఖం ఉండింది మనకు. ఎవరు ఇట్లా చేసినారు మనని? అంత సుఖంగా చేసింది ఎవరు? స్వయం భగవానే కదా చేసినారు. ఇది కూడా మనుషులకు తెలీదు. తండ్రి కూర్చొని ఇప్పుడు మనకు నేర్పిస్తారు ఎట్లా కింద పడిపోయినాం, ఎందుకు పడిపోయినాం అట్లా అని. మన ధర్మాన్ని కూడా మనం మర్చిపోయినాం. మన దేవీ దేవతగా ఉండి ఆ ధర్మాన్ని మర్చిపోయేసి ఇప్పుడు ఎట్లా అయిపోయినాం. మన భారతదేశం ఇప్పుడు పైసాకు లాయకు లేకుండా పోయింది. మొదట్లో ఎంత వాల్యుబుల్గా ఉంటుంది. దానికి కారణం ఏమంటే దేహాభిమానం. పడిపోయిన దానికి కారణం లాయకు లేకుండా అయిపోయినాం. కారణం దేహ అభిమానం. డ్రామాలో ఇట్లా ఉంది, ఏం చేస్తాం? సో మనుషులు చెప్తారు, మనుషులు ఇది తెలీదు భారతదేశం ఎట్లా సౌకారుగా ఉండి ఎట్లా కింద పడిపోయి పేదవాళ్ళు అయిపోయినారు అట్లా అని. ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మంగా ఉండిన వాళ్ళు ఎట్లా ధర్మభ్రష్ట కర్మభ్రష్ట అయిపోయినారు. ఎంతో శ్రేష్ఠ ధర్మంగా ఉండింది, ఎట్లా ఇప్పుడు ధర్మభ్రష్ట కర్మభ్రష్ట అయిపోయినారు. బాబా చెప్తారు అంటే మరి బాబా చెప్తారు రావణ్ రాజ్యం ఆరంభం అయిపోయిన తర్వాత దేహాభిమానంలో వచ్చిన దానివల్ల మన గతి ఇంత దుర్గతిగా అయిపోయింది. మెట్ల చిత్రంలో చూపించినారు చూడండి, ఎట్లా మనం కింద పడిపోయినాం. కింద పడిపోయి ఒక పైసాకు లాయకు లేకుండా వెళ్ళిపోయినాం. దీని ముఖ్య కారణం ఏమంటే దేహాభిమానం. ఇప్పుడు కూడా చాలామంది బిడ్డల్లో దేహాభిమానం ఉంది. అందుకే ఇంకాను పేదవాళ్ళుగానే ఉన్నారు. పూర్తిగా ఫుల్ అటెన్షన్లో ఆత్మాభిమాని అయ్యేదానికి పురుషార్థం చేయండి. ఇప్పుడు తండ్రి వచ్చి ఏం చెప్తున్నారంటే శాస్త్రం ఏమో ప్రతి కల్పంలో అంటే శాస్త్రాల్లో కల్పాన్ని ఆయుష్ 1,00,000 సంవత్సరాలు రాసేశారు. ఈరోజు అంతా చాలా సమజ్దార్. క్రిస్టియన్స్ కూడా కొంచెం బుద్ధిశాలి. అంత సంవత్సరాలు ఏమీ లేదు అని చెప్తారు. వాళ్ళు కూడా చెప్తారు క్రైస్తు వచ్చిందుకు 3000 సంవత్సరం ముందు భారతదేశం స్వర్గంగా ఉండింది. భారతవాసులకు కూడా ఇది అర్థమే కాలేదు. ప్రాచీన భారతదేశం ఎంత బాగుండింది, స్వర్గం. అయితే ఇప్పుడంతా భారత్లో పూర్తి హిస్టరీ జాగ్రఫీ లేనే లేదు. స్కూల్లో చదువుతారు కదా, ముస్లిమ్స్ ఎప్పుడు వచ్చినారో అప్పటి నుంచే హిస్టరీ జాగ్రఫీ ఉంది. దానికి ముందు రామ వీళ్ళందరూ ఉండినప్పుడు ఏమి ఉండిందో అదంతా తీసేశారు స్కూల్లో. అంటే వాళ్ళకి అర్థం కాలేదు ఎట్లా ఉండింది ఎట్లా అని. పూర్తిగా దేహాభిమానిలా వచ్చేస్తున్నారు మనుషులు. సో బాబా చెప్తారు
మనుషులందరూ ఎంత దేహాభిమాన అహంకారంలో ఉన్నారు. అనుకుంటారు మా అంత మంచి వాళ్ళు ఎవరు లేదు. బాబా చెప్తారు ఈ భారతదేశాన్ని దుర్దశ ఎట్లా అయింది, ఎందుకు అయింది. గాంధీజీ కూడా చెప్పినారు కదా, పతిత్ పావన్ సీతారాం రండి, స్వర్గస్థాపన రామరాజ్యం కావాలి ఎట్లా అని. అంటే ఈ భారతదేశం అంత దుర్దశలు వెళ్ళిపోయింది. తండ్రి చెప్తారు నా బిడ్డలు మీరు ఎట్లా శూద్ర అయిపోయినారు, ఇప్పుడు శూదర్ నుంచి బ్రాహ్మణ్ అవుతూ ఉన్నారు. బ్రాహ్మణ్ కూడా ఇప్పుడు మన అయినాం, కానీ పూర్తిగా ఆత్మాభిమాని కాలేదు. పూర్తిగా ఆత్మాభిమాని అయ్యేదానికి ఫుల్ అటెన్షన్లో పురుషార్థం చేస్తూనే ఉండాలి. గడి గడి దేహాభిమానిలా వచ్చేస్తారు. సో మరి అన్నిటికంటే పాత రోగం ఏమి, దేహాభిమానం. ఆ రోగం నుంచి ఈ గతి అయిపోయింది. దేహీ అభిమాని అయ్యేదానికి చాలా ఎక్కువగా స్ట్రాంగ్గా ప్రయత్నం చేయాలి. ఎంతెంత దేహీ అభిమాని అవుతామో అంతంత బాబా తలంపు ఉంటుంది. అప్పుడు మన మనసులో చాలా సంతోషం ఉంటుంది. ఇప్పుడు ఎంత సంతోషం ఉంది, గడి గడి ఆ దేహాభిమానిలో వస్తారు. అందుకే గాయనం ఉంది, మనకి ఎవరు కావాలనో వాళ్ళు దొరికినారు, ఇంకా ఏం కావాలి, కావలసిన వాళ్ళు ఎవరు, పారబ్రహ్మలో ఉండే పరమేశ్వర్ కావాలి. ఆ పరమేశ్వర్ దొరికినారు, ఆ బ్రహ్మలోక నుంచి వచ్చి 21 జన్మాని ఆస్తి ఇస్తారు. వేరే ఏం కావాలి మనకు. ఇప్పుడు ఉండేదాన్ని వినాశమైపోతూ ఉంటుంది. మన ఊరికి ఆత్మాభిమానిలో ఉండేదానికి, బాబా తలంపులో ఉండేదానికి పురుషార్థం చేస్తూ ఉండాలి. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. అయితే నిరంతరంగా ఆత్మాభిమాని అయ్యి బాబా తలంపు చేస్తూ ఉండాలి. దీంట్లోనే అన్నీ ఉండేది, ఆస్తి ఎంత ఉండేదే దాంట్లోనే. ఆత్మాభిమాని అయ్యి బాబా తలంపులో ఉండేది. మొత్తం ప్రపంచం ఇప్పుడు దేహాభిమానిలో ఉన్నారు. భారతదేశం ఇది ఇంత శ్రేష్టంగా ఉండిందో ఎట్లా డౌన్ఫాల్ అయిపోయింది, కింద పడిపోయింది. ఇప్పుడు భారతదేశం చాలా పేద దేశం అయిపోయింది. హిస్టరీ జాగ్రఫీ ఏముంది దాంట్లో, ఎవరు ఇదన్ని మాటలు చెప్పేదే లేదు. ఇప్పుడు ఈ మాటలంతా శాస్త్రంలో కూడా లేదు. దేవతలు ఆత్మాభిమానిగా ఉంటుంది. వాళ్ళకు ఇది తెలుసు, ఒక శరీరం వదిలేస్తే ఇంకొక శరీరం తీసుకుంటాం, అట్లా ఆత్మాభిమాని అయ్యి ఉంటారు. అయితే సత్యుగంలో పరమాత్మ అభిమాని ఎవరులే, పరమాత్మ ఎవరునే తెలియదు. వాళ్ళని గురించి మనకు నాలెడ్జ్ ఉండలేదు సత్యుగ్. సో ఇప్పుడు బాబా చెప్తారు నా తలంపులో ఉండండి, ఆత్మాభిమాని అయ్యేసి ఉంటే చాలా మధురంగా అయిపోతారు. ఎంతెంత ఆత్మాభిమాని అంత స్వీట్గా ఉంటాం మన లోపల ఆ పవిత్రతా శక్తి వస్తుంది. దేహ అభిమానిలో ఉండేవాళ్ళు ఎప్పుడు చూసినా జగడాలు కోతిలాగా చేష్ట చేస్తూ ఉంటారు. దేహాభిమానిలో ఉండేవాళ్ళు కోతిలాగా నాడబడికి అన్ని ప్రకారమైన వికారాలు ఉంటుంది. గురుని చేస్తూ ఉంటారు, జగడాలు. మళ్ళీ బాబా ఇప్పుడు చెప్తారు, నేను ఎన్నిసార్లు మీకు చెప్పాను ఆత్మాభిమాని అయిపోండి ఎట్లా అని. భగవాన్ చదివిస్తున్నారు. దేహాభిమానిలో వస్తే శివబాబానే మర్చిపోతారు. మంచి బిడ్డలు కూడా దేహాభిమానిలో వస్తారు. ఆత్మాభిమాని కానీ కారు, గడి మర్చిపోతూ ఉంటారు ఆత్మాని. మరి బాబా చెప్తారు మీకు నేను బేహద్ హిస్టరీ జాగ్రఫీ చెప్తాను. సత్యుగ్ త్రేతాలో సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యం ఉండేది. ఈ డ్రామాని గురించి కూడా మనుషులకు తెలియదు. భారతదేశం వాస్తవంగా ఎట్లా పడిపోయింది, ఇంత బర్స్ట్ అంటే చాలా చెడ్డ కండిషన్ అయిపోయింది, దుర్గతిలో వచ్చేసి. అందుకే బాబా చెప్తారు మీరందరూ దేహాభిమానిలో ఉంటే ఈ భారతదేశం ఇట్లా అయిపోయింది.
ఎంత దేహాభిమానం. ఇప్పుడు బాబా బిడ్డ అయిపోయిన తర్వాత కూడా చాలామంది బిడ్డల్లో దేహాభిమానం ఎక్కువ ఉంది. సో ఇది తెలుసుకునేదే లేదు. మనకు డైరెక్షన్ ఇచ్చేది స్వయం భగవాన్ డైరెక్షన్ అనుసారంగా మనం నడుచుకోవాలి. సదా అనుకోండి శివబాబా చెప్తున్నారు అట్లా అని. శివబాబా తలంపు చేస్తూ ఉండాలి. దానికి బదులుగా ఎంత దేహాభిమానంలో వచ్చేస్తారు. రోజు చూసుకోండి, దేహాభిమానంలో ఎంత టైం ఉన్నారు, ఆత్మాభిమాని ఎంత టైం. మొత్తం ప్రపంచం దేహాభిమానంలో ఉన్నారు. అందరికీ శివబాబా చెప్తారు, మామీకం యాద్ కరు. మొదట్లో ఆత్మని అనుకొని నా తలంపు చేయండి చెప్తారు. మనం వాస్తవంగా చూస్తే సత్యంగా ఆత్మనే కదా. ఆత్మ ఈ దేహం ద్వారా వింటుంది, పార్ట్ చేస్తూ ఉంటుంది. తండ్రి మనకు ఎంత బాగా ఈ విషయాలంతా చెప్తారు. భలే భాషనేమో బాగా చేస్తారు కొందరు. అయితే నడవడికే చూస్తే అంత బాగాలేదు. నడవడికే కూడా బాగా చేసుకోవాలి. దేహాభిమానంలో వచ్చే దానివల్ల చాలామంది ఫెయిల్ అయిపోతారు. అంటే కామ్ వికారానికి నశ, కోపానికి నశ అంతా ఉంటుంది. అందుకే ఖుషి నశ ఉండదు. ఖుషి ఎందుకు లేదంటే గడిగడి దేహాభిమానంలో వచ్చి ఫెయిల్ అయిపోతారు. మరి చాలా పెద్ద వికారం చేస్తారు కొందరు. వాళ్ళు దాని కారించి పెద్ద దండన ఉంటుంది. దండనకు భాగ్య అయిపోతారు. ఈ దేహాభిమానం చాలా నష్టం చేస్తుంది. ఎవరెవరు దేహాభిమానంలో ఉంటారో వాళ్ళకు సంతోషమే లేదు జీవనంలో. ఎప్పుడు చూసినా దుఃఖంగా ఉంటారు. కారణం ఏమి? దేహాభిమానం. అది కూడా చాలా పెద్ద పనిష్మెంట్. ఎప్పుడు దుఃఖాన్నే అనుభవం చేసేది చాలా పెద్ద పనిష్మెంట్. బాబా చెప్తారు, ఇంకా ఎక్కువ పనిష్మెంట్ తీసుకుంటారు. ఇప్పుడు కూడా మారలేదంటే మారాలనా లేదా? ఎంత వచ్చి చెప్తారు బాబా, అయినా మారేదే లేదు దేహాభిమానం. తండ్రి చెప్తారు, ఇది గాడ్లీ యూనివర్సిటీ దేహాభిమానంలో వస్తే నష్టమైపోతుంది. ఇప్పుడు గాడ్లీ గవర్నమెంట్ ఇది. ఈ గవర్నమెంట్లో రైట్ హ్యాండ్ ఎవరు? శివబాబాకు రైట్ హ్యాండ్ ఎవరు? శివబాబాకు రైట్ హ్యాండ్ ధర్మరాజా. ఏదైనా తప్పు కొంచెం చేసినా కూడా పనిష్మెంట్. వాళ్ళ మనసులో ఖుషియే లేదు. ఎప్పుడు చూసినా అమ్మని ఉంటారు, చెడా అని ఉంటారు. మీరు బిడ్డలు మంచి కర్మం చేయాలి, అప్పుడే మంచి రిజల్ట్ వస్తుంది. మీరు సంతోషంగా ఉండొచ్చు. చెడ్డ కర్మం చేస్తే దానికి పనిష్మెంట్, వాళ్ళ ఖుషి నశలేదు. మరి అందరూ గర్భ జైల్లో పోయి పనిష్మెంట్ తీసుకుంటారు. దానిపైన కూడా ఒక కథ ఉంది. ఈ సమయాన్ని మాటనే అది. మహిమ అంతా శివబాబాది. బాబా చెప్తారు, వేరే ఎవరిది మహిమ లేదు ఇక్కడ, అన్నీ శివబాబాది. సో అందుకోసం త్రిమూర్తి శివ జయంతి అని చెప్పి మనరా త్రిమూర్తి శివ జయంతి వజ్ర సమానం. అంటే బాబా బర్త్డేనే వజ్ర సమానం. భగవాన్ ఎప్పుడు అవతరణ అవుతారు, మన అందరి జీవనం వజ్ర సమానం అయిపోతుంది. మిగతా వాళ్ళు బర్త్డే చేసేదంటే గవ సమానం, లాభం ఏమీ లేదు దాంట్లో. తో శివబాబా పతి పావన్ చేస్తారు, పావన్ చేసేదాన్ని మనందరూ వజ్ర సమానం అయిపోతాం. మిగతా అందరూ బర్త్డే చేస్తే రావణ్ పతిత్ లాగా అయిపోతారు. అందుకే బాబా చెప్తారు, దేహాభిమానంలో రావద్దు. ఈ దేహాభిమానం నుంచి మనం దేహదారి బర్త్డే చేస్తాం. వాస్తవంగా దేహదారి బర్త్డేని చేయకూడదు. శివబాబా ఒక్కరిదే బర్త్డే చేయాలి. ఇప్పుడు మనం ఆత్మాభిమాని అయిపోవాలి. దేహీ అభిమాని అవస్థ 21 జన్మాలు బాగుంటాం. బలిహారి శివబాబాది. భారతదేశం ఒకప్పుడు స్వర్గంగా ఉండింది. ఎవరు చేసినారు? శివబాబానే కదా చేసినారు. ఇది ఎవరికి తెలీదు మనుషులకు. భారతదేశాన్ని స్వర్గంగా చేసింది శివబాబా. అందుకే మనం శివరాత్రి చేస్తాం. సో ఇది
హిస్టరీ రిపీట్ అవుతూ ఉంటుంది. శివ అంటే పరంపిత పరమాత్మ. బాబా చెప్తారు, ఎన్నిసారి ఈరోజు వాణిలో చెప్పినారు, దేహ అభిమానం కారు నుంచి కింద పడిపోయినారు. ఎన్నిసార్లు చెప్పినారు దీంట్లో, వింటున్నారు కదా, లెక్క పెట్టండి ఎన్నిసారి. తో బాబా చెప్తున్నారు, బాబా వచ్చి రైట్ మాటలు చెప్తారు. మరి రైజ్ ఆఫ్ భారత్, ఫాల్ ఆఫ్ భారత్. రైజ్ ఆఫ్ భారత్ అంటే భారత్ ఉన్నతి అయ్యేది. ఉన్నతి అయ్యేదంటే పగల్లా వచ్చేది అని అర్థం. ఫాల్ ఆఫ్ భారత్ అంటే రాత్రి. సో జ్ఞాన సూర్యుడు ఎప్పుడు వచ్చినారు అప్పుడు అజ్ఞాన అంధకారం వినాశం అయిపోతుంది. జాస్తి అజ్ఞానం ఇక్కడే ఉంది, దేహాభిమాన్. దేహ అభిమానంలో ఉండే ఫస్ట్ నంబర్ అజ్ఞానులు. సో ఆత్మ అంటే ఎవరు ఏమి అది మనుషులకు తెలీదు. బాబా బిడ్డలకు తెలుసు, కానీ ఆత్మ అభిమాని కాలేదంటే అజ్ఞాని. మనుషులు ఏం చెప్తారు, ఆత్మని పరమాత్మ అని చెప్పేస్తారు. ఎంత పాపం, ఇది కూడా పాపం అయిపోతుంది. భగవాన్ ఎంత శ్రేష్టం, వాళ్ళు ఎట్లా పతిత అవుతారు, పాపాత్మ అవుతారు. ఆత్మని పరమాత్మ అని చెప్పేది తప్పు, పడిపోతారు ఇంకా ఎక్కువగా. సో 84 జన్మాల్లో ఎట్లా మెట్లు కింద దిగి దిగి వచ్చినారు. కారణం ఏమంటే ఇట్లా అజ్ఞాన మాటలు, ఏ విషయం సరిగ్గా తెలియకుండా మాట్లాడతారు. ఇది కూడా ఒక ఆట. ఈ వరల్డ్ హిస్టరీ జాగ్రఫీ మనం బాగా అర్థం చేసుకున్నాం. మనుషులకు తెలియదు విశ్వం ఎట్లా పడిపోయింది, దేని నుంచి పడిపోయింది, దేహాభిమానం నుంచి పడిపోయింది. వాళ్ళు ఏమనుకున్నారు, సైన్స్ నుంచి ప్రపంచం చాలా ఉన్నతి అయిపోయింది అట్లా అని. ఇది కూడా వాళ్ళకి తెలీదు. ఈ ప్రపంచం ఒకటే ఉంది, ఇదే ప్రపంచం పతిత నరకం. దేహాభిమానిలా ఉంటే, ఆత్మాభిమాని అయిపోతే ఇదే స్వర్గం అయిపోతుంది. తండ్రి మనకు వచ్చి చెప్తారు, గడి గడి సదా ఆత్మాభిమాని స్థితిలో ఉండండి. మంచి మంచి మహారథులు కూడా చాలామంది ఉన్నారు, జ్ఞానం చాలా బాగా వినిపిస్తారు. అయినా దేహాభిమానం పూర్తిగా పోలేదు. దేహాభిమానం నుంచి కోపం కూడా వచ్చేస్తుంది. కోపాని అంశం ఉంటే కూడా దేహాభిమానం, మోహాని అంశం ఉంటుంది కొందరిలో, ఏదో ఒకటి ఉంటుంది. కామ వికారం కానీ క్రోధ మోహం ఇప్పుడు వరకు కూడా చాలామందిలా ఉంది. సో మా ఫేస్ చూస్తే మనిషిలాగా, బుద్ధి చూస్తే కోతిలాగా ఉంది. సతీయుగంలో ఫేస్ దేవతలాగా ఉంటుంది, గుణం కూడా దేవతలాగా ఉంటుంది. అక్కడ అందరూ చాలా మధురంగా ఉంటారు, ఇక్కడ కూడా మనం మధురంగా ఉండాలి, దేవతలాగా చాలా మధురంగా ఉండాలి. ఆ రోజు దాది చెప్పారు కదా 3 మాటలు. ఒకటి సదా హర్షితంగా ఉండాలి, స్మైలింగ్ ఫేస్. ఇంకొకటి మాటలు మధురంగా ఉండాలి, ఇంకొకటి ఖుషీగా ఉండాలి. ఈ 3 ఉంటే దేవతలాగా ఉంటామని బాబా కూడా ఎగ్జాంపుల్ చెప్తారు. అక్కడ సత్యుగంలో ఆవు పులి 2 దగ్గర దగ్గర నిల్చుకొని కూడా నదిలో నీళ్లు తాగుతుంది. ఆవుకు భయమే లేదు పులి దగ్గర. ఇక్కడ మనిషిని చూస్తేనే మనిషికి భయం అయిపోతూ ఉంది. ఎంత దేహాభిమానం, కోపం. అక్కడ దుఃఖాన్ని మాట ఏం లేదు. అక్కడ ప్రాణి కూడా దుఃఖమే ఈదు, ఏ జంతువును ఎవరికి దుఃఖం ఈదు. ఇదన్నీ విషయాలు కూడా తెలుసుకునేది చాలామందికి అర్థం కూడా కాదు. అర్థం చేసుకోవాలనా లేదా? నంబర్ 1 అర్థం చేసుకున్నారు. కర్మభోగం ఉంది కదా, అది పోవాలి. ఎంతెంత కర్మభోగాన్ని మనం క్రాస్ చేస్తాం, కర్మాతీత అవస్థ దగ్గర వస్తూ ఉంటాం మనం. ఈ రోగాలంతా వచ్చి మన అందరినీ కర్మాతీత చేసేస్తుంది. అయితే కర్మాతీత అవస్థ చాలా కష్టంగా ప్రాప్తి చేసుకుంటారు. చాలా దేహాభిమానంలో వస్తారు, తెలిసేదే లేదు, ఏమీ తెలిసేలేదు.
మనకెవరు డైరెక్షన్స్ ఇస్తారు? స్వయం భగవాన్ డైరెక్షన్ ఇస్తారు, శ్రీమతం ఇస్తారు. కృష్ణ ద్వారా కాదు ఇచ్చేది బాబా. శివ్ బాబా మనకు చెప్తారు, బ్రహ్మ ద్వారా నేను శ్రీమతం ఇస్తాను. బ్రహ్మ లేదంటే శ్రీమతం ఎట్లా ఇస్తారు? తో ఇది పరమాత్మ కోసం రథం. ప్రతి కల్పనలో కూడా ఈ రథంలోనే శివబాబా వచ్చి చెప్తారు. దేహాభిమానంలో ఉండే కారించి మనుషులు ఉల్టా సుల్టా కార్యం చేస్తూ ఉంటారు. అనవసరంగానే వాళ్ళ జీవనాన్ని చెడిపేస్తారు. అంటే జీవనం సత్యనాశం అయిపోతుంది అనవసరంగా వాళ్ళ డైరెక్షన్స్లో ఉల్టా సుల్టా పని చేస్తే. లేదంటే ఏం గతి? ఎంత మనం శ్రేష్టంగా ఉండాలి, మన అదృష్టం ఎంత ఉండాలి. ఇప్పుడు చెడ్డ పని చేసే దానివల్ల వాళ్ళ అదృష్టం చాలా కిందుగా వచ్చేసింది, పదవి కూడా తక్కువ దొరుకుతుంది. అంటే ఎవరు బాగా ఇదంతా చదువుతారు, శివబాబా చెప్పేదంతా, వాళ్ళే రాజారాణి అయిపోతారు. చదవలేదంటే వాళ్ళు సర్వెంట్లు అయిపోతారు. చాలామంది చెప్తారు ఈ భారతదేశాన్ని హిస్టరీ జాగ్రఫీ ఫుల్గా తెలుసుకోవాలి, అది లేదు. హిస్టరీ జాగ్రఫీ లేదు స్కూల్లో, కాలేజీలో కొంచెమే ఉంది. ఇప్పుడు బాబా వచ్చి ఫుల్గా మనకు చెప్తారు. మన తప్ప వేరే ఎవరికి ఫుల్ హిస్టరీ జాగ్రఫీ తెలీదు. అయితే దేహాభిమానాన్ని స్థితి ఉండే కారించి వాళ్ళు పడిపోతారు. ఆత్మాభిమాని స్థితి కావాలి, అప్పుడే మంచి పదవి కూడా దొరుకుతుంది. ఇప్పుడు కర్మాతీత అవస్థ ఏమీ కాలేదు, ఎవరికి కాలేదు, అవుతూ ఉంది. బ్రహ్మ బాబాకి అయితే ఎంత సేవ ఉంది, ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది, ఎంత వాళ్ళు చింత చేయాల్సింది ఉంటుంది బిడ్డల పైన. అయినా కూడా పురుషార్థం ఎంత బాగా చేస్తారు. ఇదన్నీ డ్రామా, ఏమంతా జరుగుతుందో అన్నీ డ్రామాని తెలుసుకొని కూడా కొంచెం అది ఇది చింత చేయాల్సింది ఉంది. అయినా కూడా బాబా చెప్తారు యుక్తి రచన చెయ్యాలి. బాబా చెప్తారు జాస్తి ఆత్మ అభిమాని అయ్యి ఉండాలి. మన పైన ఏ బరువు ఉండదు, తండ్రి చూసుకుంటారు. తండ్రి పైన అన్ని బరువు వెళ్ళిపోతుంది. హెడ్గా ఉంటే ఏం అనుకోవాల్సింది ఉంటుంది, ఇది అది అంత. హెడ్ ఉన్నారు కదా ప్రజాపిత బ్రహ్మ. అయితే ఎవరికి తెలీదు, శివబాబా వీళ్ళని కూర్చొని నడిపిస్తారు. ఈ శరీరంలో శివబాబా ఉన్నారు. మనకు కూడా వాస్తవంగా చూస్తే నిశ్చయం కావాలి. భగవాన్ ఈ రథం ద్వారా చెప్తారు. కొందరికి నిశ్చయమే రాదు. వరల్డ్ హిస్టరీ జాగ్రఫీ కూడా బాగా తెలుసుకోవాలి. భారత్ ఎప్పుడు స్వర్గంగా ఉండిందో అప్పుడు ఆత్మాభిమాని. ఇప్పుడు ఆ స్వర్గం ఎక్కడ పోయింది? కింద పడిపోయింది. ఎట్లా? ఆ దేహాభిమానం. ఇది కూడా తెలియలేదు, దేహాభిమానం నుంచి ఇట్లా పడిపోయింది. ఎప్పటి వరకు మనకు పరమాత్మ వచ్చి చెప్పలేదు, వేరే ఎవరు మనకు చెప్పేదానికి లేదు. బాబా మనకు డైరెక్షన్ ఇస్తారు. స్కూల్లో కూడా వరల్డ్ హిస్టరీ జాగ్రఫీ పోయి మనం చెప్పాలి. డౌన్ఫాల్ అయ్యింది ఎందుకు, భాషను కూడా చేయాలి. డౌన్ఫాల్ అంటే కింద పడిపోయింది భారత్ వజ్ర సమానం ఉండింది, ఎట్లా గవ్వ సమానం అయింది, దీని గురించి మాట్లాడాలి. ఎన్ని సంవత్సరాలు అయింది మనకే తెలుసు ఇదాన్ని విషయాలు, మనం వేరే వాళ్ళకి చెప్పచ్చు. ఏరోప్లేన్ నుంచి ఈ పాంప్లెట్స్ అంతా అందరికీ పంచాలి. పైన ఉండి వేస్తే అందరూ తీసుకుంటారు, ఏముంది అట్లా అని. అయితే చెప్పేవాళ్ళు కూడా చాలా హుషారుగా ఉండాలి. గవర్నమెంట్కి కూడా ఇదన్నీ కావాలి కదా, మంచి కండిషన్స్ కావాలి. గవర్నమెంట్ హాల్ తీసుకొని కూడా మనం చెప్పచ్చు అందరికీ.
ఢిల్లీలో ఒకటి ఉంది, జ్ఞాన విజ్ఞాన్ భవన్ అట్లా అని. అది గవర్నమెంట్ది. దాంట్లో పోయి కూర్చొని మన భాషణ చేస్తే కూడా బాగుంటుంది. న్యూస్ పేపర్లో కూడా వేయాలి. భగవాన్ చెప్పే సమాచారం, సందేశం ఎట్లా ఒకటి అందరికీ సందేశం ఇచ్చేయాలి. కార్డు ద్వారా, పాంప్లెట్స్ ద్వారా, అన్నిటి ద్వారా సందేశం ఇచ్చేయాలి భగవాన్. మొత్తం ప్రపంచాన్ని, వరల్డ్ హిస్టరీ ఎట్లా వచ్చి చెప్తారు భగవాన్. ఆది నుంచి అంతవరకు ఏం జరుగుతుంది తెలుసుకోండి అని సందేశం ఇవ్వాలి. అప్పుడు వాళ్ళే వస్తారు. ఇక్కడ డబ్బులుది మాట లేదు. ఏదో కొంచెం ఖర్చు అవుతుంది, పర్వాలేదు. స్వర్గస్థాపన కోసం మనం ఏం ఖర్చు చేస్తాము? అది ఏమీ లేదు, వాస్తవంగా కొంచెమే కదా. సో ఎవరైనా వస్తే మన వాళ్ళకి ఇదాన్ని చెప్పాలి. సర్వీస్ కూడా చేయాలి. సర్వీస్ కోసం మనకి ఏమేమి కావాలనో అదన్నీ కూడా పెట్టుకోవాలి. పాంప్లెట్స్ పెట్టుకోవాలి, చిత్రాలు పెట్టుకోవాలి అని పెద్ద మనుషులు ద్వారా కూడా మనం వేరే వాళ్ళకు చెప్పించాలి. అది కూడా మంచిదే. సో తండ్రి చెప్తారు, నేను మీకు జ్ఞానదానం ఇస్తాను. నేను మీ దగ్గర ఏం తీసుకునేది ఏం లేదు, నేనే వచ్చి మీకు ఇస్తున్నాను. నేను మీ సంచి నిండి చేస్తాను, మీ వల్ల సంపత్తివాన్గా చేస్తాను. బాబా పక్కా షరఫ్ అంటే అది పాతది తీసుకొని కొత్తది ఇస్తారు. అన్నీ మన దగ్గర ఉండే పాతదాన్ని తీసుకొని సత్యుగంలో కొత్తగా ఇస్తారు. అర్థమైందా? अच्छा मीठे मीठे सिखले दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. మరి ధారణ కోసం ముఖ్య సార్, దేహ అభిమానంలో వచ్చి ఏ ప్రకారమైన ఉల్టా కార్యం చేయకూడదు. ఆత్మాభిమానిగా ఉండేదానికి పూర్తిగా పురుషార్థం చేయాలి. మన నడవడిక చేంజ్ అవుతూ ఉండాలి. దేవతలాగా నడుచుకోవాలి. మంచి గుణాలు ఉండాలి, స్వీట్గా ఉండాలి. మరి సెకండ్ పాయింట్, చాలా స్వీట్గా ఉండాలి, శీతలంగా ఉండాలి. కోపం లోపల ఉండకూడదు. కోపం కానీ మోహం కానీ ఇదని భూతాలు, ఈ భూతాలను తీసేయాలి. ఆ భూతాలతో నడుచుకోకూడదు మనం. కామ, వికారం, క్రోధ, మోహ, అహంకారం. वरदान समय के श्रेष्ठ खजाने को सफल कर सदा और सर्व सफलता मूर्त भाव చెప్తారు. సమయమే శ్రేష్ఠ ఖజానా. దాన్ని యూస్ఫుల్గా యూస్ చేయాలి. సదా ప్రతి సెకండ్ యూస్ఫుల్గా చేసేవాళ్ళు सदा सफलता मूर्त भाव. तो जो बच्चे समय के खजानों को स्वयं के और सर्व के कल्याण प्रति लगाते हैं, उसके सर्व खजाने स्वतः जमा हो जाता है. ఎవరు సమయాన్ని ఖజానాని స్వయం కోసం కానీ సర్వాత్మల కళ్యాణార్థంగా కానీ యూజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకు సర్వ ఖజానా ऑटोमेटिकली जमा होती ఉంటుంది. समय के महत्व को जानकर उसे सफल करने वाले संकल्प का खजाना, खुशी का खजाना, शक्तियों का खजाना, ज्ञान का खजाना और श्वास का खजाना, ये सब खजाने स्वतः जमा कर लेते हैं. బాగా చెప్తారు, ఎవరు సమయాన్ని వాల్యూని తెలుసుకొని ఆ సమయాన్ని, ఇప్పుడు ఉండే సమయాన్ని కరెక్ట్ పనిలో యూస్ చేస్తారు, వాళ్ళదే సంకల్ప ఖజానా జమ అవుతూ ఉంటుంది, వేస్ట్ కాదు. ఖుషీది ఖజానా, శక్తిలు ఖజానా, జ్ఞాన ఖజానా, శ్వాస ఖజానా, ఇదంతా ఆటోమేటికలీ జమ అవుతూ ఉంటుంది. ఏది వేస్ట్గా కాదు, సమయాన్ని వాల్యూ తెలుసుకుంటే. సో అయితే మనలో ఈ అల్బేలా పన్న వదిలేయాలి. అల్బేలా పని అంటే నిర్లక్ష్యంగా ఉండేది,
కేర్లెస్గా ఉండేది. దాన్ని వదిలేసేయాలి ఈ సమయానుసారంగా. దాన్ని వదిలేస్తే అన్ని ఖజానా సఫలైపోతుంది. సదా మరి సర్వ సఫలతా ముహూర్త్ అయిపోతాం మనం. మరి స్లోగన్, एकाग्रता द्वारा सागर के तले में जाकर अनुभवों के हीरे मोती प्राप्त करना ही अनुभवी मूर्त भव. ఏకాగ్రత ద్వారా సాగర్లో కిందగా లోతుగా పోయి అనుభవాన్ని వజ్రాలు, అనుభవాన్ని ముత్యాలు ప్రాప్తి చేసుకునేవాళ్ళు అనుభవి మూరత్ భావ. అనుభవం అంటే ముత్యాలు, వజ్రాలు అంటే జ్ఞానం, రత్నాలు, వజ్రాలు. ఇదాన్ని ప్రాప్తి చేసుకోవాలి అంటే అనుభవం చేసుకో ఉండాలి. దానికోసం ఏకాగ్రతలో లోతుగా పోవాలి, జ్ఞానసాగర్లో లోతుగా పోవాలి. అర్థమైందా? ఓం శాంతి. विश्व परिवर्तन की वेला, प्रभु का मंगल अवतरण, हर्षित हुआ जन जन का मन, पुलकित हुआ सारा भुवन, पुलकित हुआ सारा भुवन. परिवर्तन के परम पर्व में धरा गगन मिल जाए, परिवर्तन के परम पर्व में धरा गगन मिल जाए, प्रभु परम धाम से आए हैं, वो स्वर्णिम युग ले आए, स्वर्णिम युग ले आए. Congratulations, 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 congratulations. सबका जो सहारा है, जिसको सबने पुकारा है, सबका जो सहारा है, जिसको सबने पुकारा है, परम धाम से पिता वो प्यारा, परम धाम से पिता वो प्यारा, ब्रह्मा तन में पधारा है, ब्रह्मा तन में पधारा है, ब्रह्मा तन में पधारा है. धरती नगमे गाती है, धरती नगमे गाती है, अंबर भी गुनगुनाए, अंबर भी गुनगुनाए, अंबर भी गुनगुनाए, अंबर भी
आए हैं, वो स्वर्णिम युग ले आए, स्वर्णिम युग ले आए। Platinum Jubilee celebrations, Platinum Jubilee celebrations, Platinum Jubilee celebrations, Platinum Jubilee celebrations. Congratulations, 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 congratulations. सुनो सुनो ये खुशखबरी, शिव की शक्तियां हैं उतरी। सुनो सुनो ये खुशखबरी, शिव की शक्तियां हैं उतरी। ओम शांति की स्वर लहरी से, ओम शांति की स्वर लहरी से बदल रही सृष्टि सगरी, बदल रही सृष्टि सगरी, बदल रही सृष्टि सगरी। आओ प्रभु से मिलन मनाओ, आओ प्रभु से मिलन मनाओ। मिलन ये जग मनाए, मिलन ये जग मनाए, मिलन ये जग मनाए, मिलन ये जग मनाए। प्रभु परम धाम से आए हैं, वो स्वर्णिम युग ले आए, स्वर्णिम युग ले आए। Platinum Jubilee celebrations, Platinum Jubilee celebrations, Platinum Jubilee celebrations, Platinum Jubilee celebrations. Congratulations, 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 congratulations. Congratulations, 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 congratulations.